नमस्कार, నేను డాక్టర్ సురేష్ జాగోట్యా, BMS MD, మాధవబాగ్ హాస్పిటల్స్. హృదయం ఈ కాలంలో మనం చాలా మందికి చూస్తున్నాం. చిన్న వయసు నుండి పెద్ద వయసు దాకా చాలా మందికి గుండె జబ్బులు వస్తాయి. దీనికి సైన్స్ ప్రకారం మోడర్న్ లో చాలా డెవలప్మెంట్ అయ్యింది. కానీ రాను రాను ఏమవుతుందంటే ఈ సంఖ్య పెరుగుతూ ఉన్నది. దానికి ప్రివెన్షన్ ఏంటి? అసలు హృదయ రోగం జీవితాంతం అందరికీ ఇదే బాధపడుతుందా? ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో 15-16 సంవత్సరాల పిల్లలకే ఈ గుండె జబ్బు రాకుండా ప్రివెన్షన్ గా మందులు ఇచ్చిస్తున్నారు. స్టాండిన్స్ అనే ఒక మందులు ఉంటుంది, గుండె జబ్బులు రాకుండా ప్రివెన్షన్ గా ఇచ్చేస్తున్నారు. సో సమాజంలో ఈ గుండె జబ్బు గురించి భయక్రాంతంగా ఉన్నారు. అందరికి ఎవరికైనా ఏ సమయంలో గుండె జబ్బులు రావచ్చా? సో దీని గురించి మన ఆయుర్వేదంలో చాలా మంచిగా హృదయం గురించి చాలా విస్తారంగా చెప్పబడి ఉన్నది. మన చరక సంహితలో మర్మాలని చెప్తారు. మర్మ అంటే ఎక్కడ ప్రాణం అధిష్టంగా ఉంటుంది, ఆ త్రిమర్మాలని చెప్తున్నారు. సో దానిలో ముఖ్యంగా 3 మర్మాలు చెప్పినారు. మన శిర, హృదయం శిర అంటే తల, హృదయము, మళ్ళీ వృక్కం అంటే కిడ్నీస్. దీన్ని మనం ఆయుర్వేదంలో త్రిమర్మాస్ చెప్తాం. సో మన ఈ 3 మర్మాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన ఆరోగ్యంగా బాగుంటుంది. సో ఇప్పుడు ముట్టిగా మనము హృదయం గురించి మాట్లాడితే హృదయం మర్మ, హృదయం అంటే గుండె. సో దీనిలో మన ఆయుర్వేదంలో చాలా విస్తృతాన్ని అనాటమీతో కానీ ఫిజియాలజీ కానీ ఎంత చెప్పినారంటే దానికి ఆ అనాటమీ ఇంత హృదయము కమల ఆకారంగా ఉంటుందని అంత చెప్పినారు. హృదయం దదాతి యాతి అని మంచి శ్లోకాలు ఉన్నాయి. హృదయం చేతనా స్థానం అని చెప్పినారు. హృదయంలో మన ఆయుర్వేదంలో వాతపిత్త కఫాలు అని ఉంటాయి. దానిలో మళ్ళీ ఒక్కొక్క వాతం పిత్త కఫం 5 రకాలు ఉంటాయి. సో మన హృదయంలో ప్రాణవాయు, వ్యానవాయు, అపాన్వాయు, మళ్ళీ పిత్తంలో సాధక పిత్తము, మళ్ళీ కఫంలో అవలంబ కఫము, ఇన్ని వస్తువులు మన హృదయంలో ఉంటుంది. దాంతోపాటు మన హిందూ ధర్మ ప్రకారం అది ఆత్మకే స్థానం అని చెప్తాం హృదయం. మళ్ళా దాంతోపాటు ఇది చేతనాస్థానం, హృదయం చేతనాస్థానం అంటే మన మనసు, మన ఆలోచనలు, ఇది ఎట్లా చెప్తాం. దీంతో పాటు మన ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే హృదయం 2 ఉన్నాయి. ఒకటేమో మానసిక హృదయం, ఒక అనాటమికల్ హృదయం. సో ఈ విధంగా మన ఆయుర్వేదంలో హృదయం గురించి చాలా చెప్పినారు. అందువలన మన ఆయుర్వేదంలో కూడా ఈ హృదయం గురించి కూడా చాలా విస్తృతంగా చరక సంహితంలో చెప్పబడి ఉన్నది. ఈ హృదయ రోగం, సో దీనికి హృదయ రోగానికి మన ఆయుర్వేదంలో కారణం ఏంటి, నిదానం ఏంటి, దాని గురించి మన చరక సంహితలో చెప్పినారు. వ్యాయామం, అతి తీక్ష్ణం, వివేకం, వస్తి, చింత, భయ, త్రాస, అగత విచారం. అంటే దీనిలో ఏమంటే హృదయానికి వ్యాయామం అంటే ఎక్సర్సైజ్, అతి వ్యాయామం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము పోస్ట్ కోవిడ్లో చాలా మంది జిమ్లో చచ్చిపోతున్నారు. దాని గురించి మా మాధవబాగ్తో ఒక వీడియో కూడా వచ్చింది స్పెషల్గా. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాను. సో అతి వ్యాయామం అది కూడా గుండె జబ్బుకి కారణం ఉంటుంది. తీక్ష్ణ ఆహారము అంటే టైంకి లేకున్నప్పుడు మనం ఆహారం తినాలా. ఆ ఆహారం కూడా ఎట్లా ఉంటానంటే ఘాటైన వస్తువులు, నూనె వస్తువులు, వేపుట్లు, ఎక్కువ కారం ఉన్నది, మళ్ళీ ఆహారం మనకు జీర్ణం కాలేదు అనుకోండి, అప్పుడు మళ్ళీ మాటికి అన్నం తినాలా. సో మన ఆయుర్వేదంలో ఏమంటే ఆహార ఆయాతనం అని ఉంటుంది, ఏ విధంగా ఆహారం తినాలా. సో ఆహారం జీర్ణమైన లక్షణాలు ఉంటుంది, అజీర్ణమైన లక్షణాలు ఉంటాయి. ఎప్పుడు మనకు ఆహారం జీర్ణమైనది ఆ టైం జీర్ణమైన తర్వాతనే మనం నెక్స్ట్ టైం అన్నం తినాలి. కానీ అది మనం ఎవరు పాటిస్తలేము. అది మన హృదయ రోగానికి ముఖ్యమైన కారణము తీక్ష్ణ ఆహారము. అదే అయిపోయింది. నెక్స్ట్ చింత, భయ, త్రాస్. ఇది చూడండి, ఇది ఎంత బ్యూటిఫుల్. వాళ్ళు 5 సంవత్సరాల కింద చెప్పారు. చింత ఏమంటే మెంటల్ స్ట్రెస్ వలన గుండె జబ్బులు ఉంటాయి. ఇంకా భయం, ఆందోళన, ప్రతిదానికి మనం పొద్దున్నంటే ఇంటి నుండి బయలుదేక ఆఫీస్కి పోయేదాకా ఏదో భయం, నాకు బస్ దొరుకుతుందా, నా బాస్ ఏం చెప్తారా, ఈ ఆందోళన భయంతో కూడా మనకు గుండె జబ్బులు సబ్కాన్షియస్ గా. మన అన్ని ఆహారం విహారం అన్ని బాగుంటుంది, ఎక్సర్సైజ్ చేస్తాం, అన్ని చేస్తాం, కానీ సబ్కాన్షియస్ గా మనకు ఒక భయం. మళ్ళీ త్రాస్ అంటే ఎవరో మనకు ఏం చెప్తారు, మనకు ఏదైనా సబ్కాన్షియస్ లో ఎవరో మన గురించి ఏం అనుకుంటారో ఆ మనసులో పడి కూడా మనకు స్ట్రెస్ వల్ల కూడా గుండె జబ్బులు వచ్చేస్తుంది. మళ్ళీ అన్ని వేరే జబ్బులకి కాంప్లికేషన్లో కూడా వచ్చేస్తుంది. దాంతోపాటు ఆమదోషం, ఇది మనకు చాలా పెద్ద ప్రాబ్లం. ఆమదోషం నేను ముందుగా చెప్పినట్లు ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే మన శరీరంలో కొన్ని డిటాక్స్ వస్తువులు మన పడి ఉంటుంది. అది మన శరీరంలో పోయి కొవ్వులాగా తయారై ఈ రక్త నరాల్లో పోయి అక్కడ అడ్డంగా పోయి హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ మీద పెట్టి ప్రాబ్లం చేస్తుంది. సో ఈ దీని గురించి చూస్తే ఏమంటే మన ఆయుర్వేదంలో కూడా గుండె జబ్బు గురించి బ్యూటిఫుల్గా చెప్పినారు. ఇంకొక నెక్స్ట్ స్టెప్ చెప్తే వేగధారణము. వేగ అంటే మన ఆయుర్వేద ప్రకారము వేగాలంటే తుమ్ములు, జలుబు అట్లా వేగాలు ఉంటాయి. దాన్ని మనం ఆపవద్దు. సో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు తుమ్ములు వచ్చింది అనుకోండి మనం ఆపుతాం, దాంతో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది.
మనకు దొడ్డికి వచ్చింది కానీ మనం దొడ్డికి ఆపుతాము, దాంతోనే మనం చెప్తారు గుండె జబ్బులు వస్తుందని చెప్తారు. మళ్ళీ దగ్గు వచ్చింది, దగ్గు ఆపితే దాంతోనే మనకు లంగ్స్లో జబ్బులు వస్తుంది. ఈ విధంగా వేగాధారణం అని మనకు స్పెషల్గా ఒక చాప్టర్ ఉంటుంది, దానిలో మొత్తం చెప్తాం. అది మనం సరిగా వేగాలు మన ధారణం చేస్తే మనము ఆపినాం అనుకోండి, దాంతోనే మనకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటుంది. శరీర కృషం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ డైట్ ఆ డైట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నీ చేసి మనం శరీరాన్ని మొత్తం క్షీణించి కృషం చేసేస్తున్నాము, దానివల్ల కూడా మనకు గుండె జబ్బులు వస్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏమున్నదంటే హార్ట్కి దెబ్బతనాలు, ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, దాంతో కూడా మన గుండె జబ్బులు వస్తుంది. సో ఈ విధంగా మన ఆయుర్వేదంలో గుండె జబ్బు గురించి ఇంత బ్యూటిఫుల్గా రెఫరెన్స్ చేస్తున్నారు. సో ఎందుకంటే నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే చాలా మంది ఏమో ఆశ్చర్యపడతానంటే మీ ఆయుర్వేదంలో కూడా గుండె జబ్బులకి మందులు ఉన్నాయా అని క్వశ్చన్ మార్క్ చేస్తారు. సో దాని గురించి వాళ్ళకి ఒక పూర్వ ఆభాసం కావాలంటే మన ఆయుర్వేదంలో కూడా హృదయం గురించి ఇంత ఉన్నది, అది చెప్పేదానికి మీకు కొంచెం ఇంట్రడక్షన్ లాగా చెప్తున్నాం.